నువ్వు అనుకుంటున్నావు నీ వ్యాపారంలో నువ్వు రాణించలేవని, నువ్వు అనుకుంటున్నావు నీ విద్యారంగంలో రాణించలేవని, నువ్వు అనుకుంటున్నావు నీ పిల్లల జీవితంలో నువ్వు రాణించలేదని, నువ్వు అనుకుంటున్నావు నీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా చేయాలని. కానీ ప్రభు మీతో కూడా చెప్తున్నాడు, వీటన్నిటి గురించి మీరు దిగులు పడవద్దు. నీలో ఉదయించే ప్రతి సూర్యుని కాంతి కిరణాలు నీవు చూడకముందే ఆ సూర్య కిరణాలకు ముందే నా ప్రభువు నీ కొరకు వెళ్ళి అక్కడ వేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఒక అగాధం ఉందనుకోండి, చీకటి ఉందనుకోండి, ఒక చీకటిలోనికి వెళ్ళి కుమారుని ముందు పంపిస్తున్నాను అనుకోండి, వాడు భయపడతాడు. కుమారుని పంపిస్తున్నాడు, ఒకవేళ తండ్రి వెళ్ళి రా కుమారుడు అంటే భయపడతాడా? ఇప్పుడు నీ కుమార్తె ఉంది, నీ కుమార్తెను చీకట్లోకి పొమ్మని చెప్తున్నావు, అగాధంలోనికి. నీ కుమార్తె ఏం చేస్తుంది? భయపడుద్ది. చీకటి కదా, కటికి చీకటి కదా, ఏముంటావో ఏం చేస్తావు భయపడతాడు. కానీ నీవు ఆ చీకట్లోకి వెళ్ళి రా బంగారు తల్లి అని చేయబట్టుకున్నావు అనుకో, ఆ చీకటి కాదు, ఎన్ని కిలోమీటర్లైనా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే నా ప్రభువు నీవు చీకటి అనుకుంటున్న ఆ ప్రదేశంలోనికి, నీవు అనుకుంటున్న కష్టమో నష్టమో ఇరుకో ఇబ్బంది అనుకుంటున్న ఆ ప్రదేశంలో ఉండి నా ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, చేయబట్టుకుని రా మై డియర్ బంగారు తల్లి. ఆమేన్. మరి ఎందుకంటే భయపడ్డము? ఆమేన్. హల్లెలూయా.